ఇది మీరు చూస్తున్నారు కదా బోర్డు పైన. మైండ్కి ఏమొస్తుంది? ఎవరైనా ఒక్కరు వన్ బై వన్. ఓకే. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన కంటెంట్ బోర్డు పైన ఉంది అని అంటున్నాం. కానీ అలా వేసిన దాంట్లో మీరు ఏం గ్రహిస్తున్నారు? ఓకే. సో ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. ఇంకా కాస్త ఆలోచించండి డీప్గా. ఇది ప్రతిదీ ఒక ఆయుధం లాగానా, ఒక సేఫ్టీ నెట్ లాగానా అనుకోగలుగుతానా అలా? వెరీ గుడ్. సో దీస్ ఆర్ ఆల్ ద టూల్స్ టు రీచ్ వాట్ యువర్ గోల్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ విజన్. అయితే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, దీంట్లో గంపగుత్త టూల్ బాక్స్ తీసుకుపోయి అన్ని టూల్స్ వాడాలని కాదు. మీరు ఎనీ టాప్ క్లాస్ మెకానిక్ ఆ సిట్యువేషన్కి తగ్గ టూల్ తీసుకొని వాడతాడు, అంతేనా? 12 నంబర్ పానా అలా బేటా అంటే అది కరెక్ట్ 12 నంబర్ పానా కావాలి. 6 నంబర్ పానా అంటే ఫిట్ కాదు, అక్కడ పని కాదు మనకు. అందరు నాతో ఉన్నారా? ఓకే. సో అప్రాప్రియేట్ సిట్యువేషన్లో అప్రాప్రియేట్ టూల్ వాడడం మూలాన మనకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. కానీ ఏ టూల్ ఎప్పుడు వాడాలి అని మీకు తెలిసేది ఎప్పుడు? ఒట్టి నాలెడ్జా లేదా సెకండ్ నేచర్ అవ్వాలా? సెకండ్ నేచర్ అంటే మీరు ఇవాళ పొద్దున మీ బండికి వచ్చారా, ఇక్కడ మాన్యువల్ తీసి చదివారా? బండి ఎట్లా స్టార్ట్ చేయాలి, గేర్ ఎట్లా వేయాలి? చేయలేదు కదా. అమ్మ అంటే మీకు అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయింది? చేస్తూ పోయారని. బండెక్కినరు వచ్చిండ్రు, బండెక్కిన పోయినరు, బండెక్కినరు మళ్ళీ వచ్చిండ్రు, బండెక్కి మళ్ళీ పోయినరు, అంతేనా? ఇది కూడా అంతే. ఎంత ఎక్కువ దీన్ని వాడడం మీరు మీ లైఫ్లో తెచ్చుకుంటారో అంత సెకండ్ నేచర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆలోచించే అవసరమే ఉండదు. ఈ ప్రాబ్లం కా నికాల్ మామా 8 నంబర్ కా నికాల్ పానా కిట్ 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 ఫిట్. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఓకే. అయితే నాకు ఇవాళ ఏం కావాలనంటే, ఇది దీన్ని ఏమంటాం మనం? డిస్టింక్షన్ అంటాము, లేదా ప్రాసెస్ అంటాము, లేదా టూల్ అంటాము. ఓకే. ప్రతి దాని వాల్యూ ఏంటి? సో ఇవాళ ఏం చేస్తాం మనము? ప్రతి దానికి నేను మీకు 10 మినిట్స్ టైం ఇస్తాను. మళ్ళా మీ టీంలో కూర్చుంటారు మీరు, ఓకేనా? టీంలో కూర్చొని దాని వాడకం ఏంటి, దీనికోసరం కదా. నీ విజన్, నీ గోల్ మీకు ఇంపార్టెంట్ కదా. అదొకవేళ ఇంపార్టెంట్ అంటే నేను ఎలా ప్రయోగించాలి, దాని కాన్సెప్ట్ ఏంటి, నేను ఎక్కడెక్కడ ఎలా ప్రయోగించాలి, తద్వారా నాకు ఎలా మేలు కలుగుతుంది అది వాడితే అన్నది డిస్కస్ చేస్తారు. ఒక స్క్రైబ్ నోట్ చేస్తారు. వర్కబుల్ కండిషన్ అంటే ఏంటట? ఓకే, అంటే పర్ఫార్మెన్స్ కనబడుతుంది వర్కబుల్ కండిషన్ ఉంటే. పర్ఫార్మెన్స్ ఉంటే ఏంటట? కరెక్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7:30 స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. మీరందరూ ఎస్ అన్నారు. ఎవరు కూడా లేచి సార్ నేను 8:30కి వస్తా సార్, 7:30 కాదు సార్ అనలేదు కదా. ఎవరు నాకు కౌంటర్ ఆఫర్ ఇవ్వలేదు కదా. మీ మనసులో ఇచ్చుకొని ఉండొచ్చు, నాకు తెలియదు. మనసులో మీరు పెట్టుకున్నారంటే ఎలా తెలిసింది మనకు? తెలియదు కదా. నా అంటిల్ అన్లెస్ అ ఫార్మల్ కౌంటర్ ఆఫర్ కమ్స్, టైం రిమైన్ 7:30 కదా మరి. ఎస్, నో, మేబీ. ఓకే, నాతో ఎంగేజ్ అవ్వాలి. నా 3 రూల్స్ మర్చిపోయినట్టున్నారు అందరూ. ఫస్ట్ ఫేస్ పైన ఏం పెట్టుకోవాలి? రెండోది ఇంటరాక్షన్, మూడోది గుర్తుంది కదా. మరి అది మరవకండి, బ్యాక్గ్రౌండ్లో ఉండాలి అది మీకు. ఓకే. సో ఇంటిగ్రిటీ ఎందుకు ఇంపార్టెంట్ మనకు? ఒక వర్కబుల్ కండిషన్ క్రియేట్ అవుతుంది. అక్కడ గేమ్ ఆడగలుగుతాం వర్కబుల్ కండిషన్ ఉంటేనే. ఇక్కడ గేమ్ ఏంటి? మన గోల్ మనం సాధించాలి, అంతే కదా. దట్స్ ద గేమ్ వీఆర్ అప్ టు. అప్పుడు పర్ఫార్మెన్స్ కనబడుతుంది, అప్పుడు ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనకు. క్లియర్? థ్యాంక్ యూ. కూర్చోండి. ఇంటిగ్రిటీ అవుట్ అయిపోతే, ఇఫ్ ఇంటిగ్రిటీ ఈజ్ అవుట్, ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ దేర్, ఏంటట? అంటే దాని ఆపోజిట్ అయిపోయింది కదా. అన్వర్కబుల్ కండిషన్స్ ఏర్పడ్డాయి, పర్ఫార్మెన్స్ కుదరదు, ఏ రిజల్ట్స్ నాకు కావాలో అవి రావు, అంతేనా? అయితే నా ప్రశ్న ఇప్పుడు మీకు, ఎక్కడెక్కడ మీ యువర్ పర్సనల్ లైఫ్, నిజ జీవితం అంటారా, మీ పర్సనల్ లైఫ్లో ఎక్కడెక్కడ మీరు అవుట్ ఇంటిగ్రిటీస్ నోటీస్ చేశారు, అక్కడ ఇంటిగ్రిటీ రిస్టోర్ చేశారు? ఒకరో ఇద్దరు నాకు షేరింగ్ కావాలి. If you look at the personal relationship,
మీరు పర్సనల్ రిలేషన్షిప్ చూసినప్పుడు ఇక్కడ ఇఫ్ పిల్లలు మనం అక్కడ తండ్రి కదా, మనకు ఒక రోల్ ఉంది అక్కడ. మన జాబ్ డిస్క్రిప్షన్ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు జేడీ ఉండదు. ఇంట్లో ఉన్న జేడీ హస్బెండ్గా, ఒక సన్గా, ఒక బ్రదర్గా, ఒక ఫాదర్గా వేరే వేరే జేడీస్ ఉంటాయి కదా. మన రోల్స్ వేరే అవుతాయి, కరెక్టేనా? సో అక్కడ ఒకవేళ ఇఫ్ యూర్ నాట్ బీయింగ్ అ ఫాదర్ అన్నప్పుడు కదా దేర్ ఆర్ సర్టన్ కన్సిస్టెంట్ యాక్షన్స్ మనం తీసుకోవాలి కదా. పిల్లలు ఉన్నారు, మనం పిల్లలు ఏం కోరుతారు మన దగ్గర నుంచి? ప్రేమ, ఆప్యాయత, కరెక్టేనా? ఆ జేడీలో అది ఉంది. మనం మన పర్ఫార్మెన్స్లో అది మనకు కనపడాలి. పిల్లలకు కనపడలేదనుకోండి, ఈజ్ దేర్ నాట్ ఎ కాస్ట్ యూ విల్ పే? ఒక కాస్ట్ మీరు పే చేస్తారు కదా, కనపడదప్పుడు. 5-10 సంవత్సరాల తర్వాత నాన్న ఇట్రా అంటే ఇట్లా పల్టాయించి సరకాయించిపోతాడు ఇంటి నుంచి. ఎందుకంటే మీకు రిలేషన్షిప్ బిల్డ్ చేయలేదు మీరు. అప్పుడు మీరు అంటారు, ఈ కాలం పిల్లలు ఏంది ఇట్లయిపోయారు, మాట వినరు, రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ మొబైల్ పైన ఆడుకుంటారు, టీవీలు చూసుకుంటారు, మాట్లాడరు, ఏ కనెక్షన్ లేదు అని మనమే మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. అరే బాబా, వే యూ ఎన్ ఇంటిగ్రిటీ ఇన్ దట్ రిలేషన్షిప్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ సిస్టర్. ఇఫ్ యూర్ నాట్ ఇన్ ఇంటిగ్రిటీ, డూ నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ దట్ యు ఆర్ ఫ్యాంటసైజింగ్ అబౌట్. నువ్వు ఊహాలోకంలో నాకు ఇట్లుండాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా, బికాస్ అవుట్ ఇంటిగ్రిటీ నువ్వే కదా క్రియేట్ చేసింది. మరి నేను చెప్పేది కనెక్ట్ అవుతుందా మీకు? సో ఇంటిగ్రిటీ అన్నది గోల్ విజన్. ఒకవేళ గోల్ విజన్ ఏంటి? నేను మా ఫ్యామిలీ హ్యాపీ ఉండాలి. నువ్వు 10 కోట్లు చేసుకున్నా కానీ అక్కడ అవుట్ ఇంటిగ్రిటీ ఉందనుకోండి, కుదరదు బాబా, చెప్తున్నాను నేను. ఓకేనా? సరే, ఇంకా మిగతాది డీప్గా మాట్లాడదాము. నెక్స్ట్ దానికి వచ్చేద్దాం మనము. డోస్. ఇది మీ లైఫ్లో వీక్లీ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకున్నారా? డోపమిన్ రిలీజ్కి, ఆక్సిటోసిన్ రిలీజ్కి, సెరిటోనిన్ రిలీజ్కి, ఎండోర్ఫిన్కి రిలీజ్కి. ఒకవేళ చేసుకున్నారంటే ఏం చేసుకున్నారు డిస్కస్ చేయాలి. తద్వారా ఏం బెనిఫిట్స్ కనబడుతున్నాయి? క్లియర్? గో హెడ్. దానికి విలువ 5%. 95% ఎక్కడి నుంచి తీయాలి? ఈ డిస్కషను. 100% ఎక్కడి నుంచి తీయాలి? హర్కత్. కరెక్టేనా? హర్కత్ హై తో క్యా హూంగా? ఇంకోసారి, హర్కత్ హై తో. క్లియర్ కదా? గో హెడ్. డన్. సో DOSE, డోపమీన్. ఓ ఏంటి? ఎస్ ఏంటి? ఈ ఏంటి? ఓకే. ఎందరూ మీరు మీ వీక్లీ బ్లూ ప్రింట్, అంటే నా జీవితంలో ఈ 4 రిలీజ్ అయ్యేటట్టు మీ ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసుకున్నారు? ఎందరూ? చేయలేపితే నాకు తెలుస్తుంది. చెయ్యో కాలో ఏదో ఒకటి లేపండి. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ లెట్స్ అడ్రస్ డోపమీన్. డోపమీన్ ఎలా రిలీజ్ అవుతుంది? మీరు ఎలా రిలీజ్ చేయగలుగుతారు? టాస్క్ పెట్టుకుంటే, ఒక కంపెల్లింగ్ ఫ్యూచర్ ఉంటేనే సరిపోతుంది. చెప్తాను. మ్యాక్సిమం డోపమిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసా? మీరు పత్తాలు ఆడతారా? ఎవరన్నా? ఎవరు మీ దోస్తులు ఆడుతుంది, మీరు అందరు మంచోళ్ళు ఆడరు. మీ ఫ్రెండ్స్ ఆడుతుండొచ్చు మనీకి. ఆడతారా? ఇక మీకు అనిపిస్తుంది, లాస్ట్ స్టేజెస్ వచ్చింది, గెలవబోతున్నా నేను, అయ్యో నాకు ఇప్పుడు వస్తుంది, ఈ కార్డు నాకు వస్తుంది, అది రావాలి, నాకు రావాలి అని ఆ ఫీలింగ్ వస్తుందా? అది దట్ ఈస్ డోపమీన్ ఇండ్యూస్డ్ హై. మీ బ్రెయిన్ సెన్సర్లు పెట్టి మెజర్ చేస్తే ఎంత హై ఆ మూమెంట్లో వస్తుందో నువ్వు గెలిచిన తర్వాత రాదు. ఫనీ పార్ట్, హార్స్ రేసింగ్లో నువ్వు బెట్టింగ్ పెట్టావనుకో, మళ్ళకి పెట్టి రేస్ కోసే, అక్కడ పోకండి కొంపదీసి చెప్తున్నా నేను. వెన్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ యూ వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ మీరు ఏం చేస్తున్నారు, నా గుర్రం గెలవబోతుంది అనేది ఆ ఫీలింగు, ఆ డోపమైన్ రిలీజ్ వల్లని ఆ ఎక్స్పెక్టేషన్ అనేది వస్తుంది మనకు. క్లియరా? విచ్ మీన్స్ దాట్ మీరు గోల్ ఎన్నుకున్నారు, అందరు గోల్ ఉంది కదా. అయితే డోపమైన్ రిలీజ్కి గ్యారంటీ అది. కానీ ఎవ్రీ డే యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటున్నారా? ఏ యాక్షన్స్ తీసుకోవాలన్నది గోలు చేరడానికి అని తీసుకొని దానిపైన ఫస్ట్ స్టెప్స్ కూడా తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ డిజైర్ అన్నది పుట్టుకొని వస్తుంది. ఎందువల్ల? తమరు ఒక కంపెల్లింగ్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకున్నారు కదా. మీ గోల్ అన్నది కంపెల్లింగ్ ఫ్యూచర్. కంపెల్లింగ్ అంటే మిమ్మల్ని లేపుతుంది అది.
బండో ఇల్లో ప్లాటో మీరు దగ్గరకు వస్తున్నారంటే దాని కల్మినేషన్కి మీకు ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్ పెరుగుతుంది కదా, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరు సంక్రాంతి ఎందరు ఊర్లు పోతారు మీరు పొంగల్ సంక్రాంతికి? అది సంక్రాంతి ఫస్ట్ వీక్ నుంచే మీకు ఏమవుతుంది ఫీలింగు? అయ్యో, ఎవరెవరు మన రిలేటివ్స్ వస్తున్నారు, అందరు సెట్టా, ఇంట్లో పిండి వంటలు ఏంటి, అయ్యి అన్నీ ఇప్పటి నుంచే జర స్టార్ట్ అయిపోతుందా మైండ్లో? కరెక్ట్ కదా? ఆ ఎక్సైట్మెంటు ఇఫ్ యు కంపేర్ ఒక తరాజులో పెట్టి మీరు చేరకముందు ఎంత హై ఉంటుందో చేరిన తర్వాత అంత ఉండదు. యూ విల్ స్టిల్ ఎంజాయ్ బికాస్ ఎన్వైరన్మెంట్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కానీ దట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చూడండి. నేను ఊరిపోతున్నా, ఇక పండగ, ఇక కాక్ ఫైట్లు, ఇక బెట్టింగు, ఆ సీనే వేరుగుంటుంది మీకు. దట్ సింప్లీ బికాస్ ఆఫ్ యువర్ డోపమిన్ రిలీజ్. అట్లంటే నువ్వు డిఫాల్ట్ లైఫ్ బతికావనుకో, నేను ప్రతిసారి ఎందుకు బ్లూ ప్రింట్ వేయండి అయ్యా బాబు, బ్లూ ప్రింట్ వేయండి అయ్యా బాబు, ప్లాన్ చేయండి అయ్యా బాబు, ఎందుకు? డోపమిన్ రిలీజ్కి. మీరు ప్లాన్ చేశారా డోపమిన్ రిలీజ్ ఖాయం. చేయలేకుంటే డిఫాల్ట్ మోడు, ఇవాళ కొట్టిపించుకోవాలి, ఆఫీస్ రావాలి, మళ్ళీ సైడ్ పోయి కొట్టిపించుకోవాలన్నా, డిఫాల్ట్ అది కొట్టిపించుకుంటున్నట్టే ఉంటుంది మీ జీవితం. మరి మీ ఒక అనుభవం దాన్ని. అదే చేస్తున్నారు మీరు. అదే ప్లాన్ చేసి చేశారనుకోండి, ఎలివేటెడ్ స్టేట్లో ఉంటారు. చేసేది అదే కదా, ప్లాన్ చేసి చేయండి. మరి ఐ యు అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్? ఓకేనా? ఓకే, ఎందరూ ప్లాన్ చేసి చేస్తున్నారు? చేతులు లేపాలి. సో ఈ లుక్ అట్, ఒకటి ఆలోచించండి మీరు. ఒక ఒలింపిక్ లెవెల్ అథ్లీట్, ఒలింపిక్స్ ఎన్నిసార్లు అవుతాయండి? దాని వన్స్ ఇన్ 4 years, అంతేనా? అతను 4 years ఎక్సైటెడ్ స్టేట్ ఎలా మెయింటైన్ చేసుకుంటాడు? బికాస్ ఆ లెవెల్ ట్రైనింగ్ చేయాలంటే 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దేన్నంటారు? 4 సంవత్సరాలు అంత ఎక్సైటెడ్ స్టేట్లో అతను ట్రైన్ చేయాలంటే డైలీ ఒక కంపెల్లింగ్ ఫ్యూచర్ క్రియేట్ చేయాలి కదా. డైలీ ఎంత పిచ్చగా డోపమిన్ రిలీజ్ ఉండాలి మరి అతనికి ఆ లెవెల్లో ట్రైనింగ్ చేయాలంటే. కరెక్టేనా? ఇక్కడ మీకు బడ్డీ స్ట్రక్చర్ ఇచ్చానా? అది మీ ట్రైనరే కదా. మరి మీరు వారికి ట్రైనరు, వారు మీకు ట్రైనరు, టు కీప్ ఇట్ అట్ దట్ ఎలివేటెడ్ స్టేట్. యూర్ అండర్స్టాండింగ్? ఓకే, డోపమిన్ క్లారిటీ వచ్చిందా? గుడ్. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి, బై ద వే, మీకు చెప్పాలి ఇది, సో దట్ యూ ట్రూలీ అండర్స్టాండ్ ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్ అని. మన బ్రెయిన్లో రివార్డ్ సెంటర్స్ ఉంటాయి, ఐడియా ఉందా? మీకు షుగర్, సాల్ట్, ఫ్యాట్ మీరు తిన్నారనుకోండి, గిట్ 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 అని దివాళీ సీరియల్ లైట్ లాగా వెలిగిపోతుంది రివార్డ్ సెంటర్లు. ఓకేనా? ఫుల్ మజా వస్తుంది, మీ బ్రెయిన్ క్రేవ్ చేస్తుంది ఇంకా 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 అని. ఎందువల్ల? అది ఎందుకల్లా, ఎందుకు క్రేవ్ చేసి, ఎందుకు రివార్డ్ సెంటర్స్ రిలీజ్ అవుతున్నాయి, లైటప్ అవుతున్నాయి? ఎందుకంటే మనకి ఎప్పుడు 3 కరువులో ఉండే. మనము అడవి మనుషులు ఉన్నప్పుడు లక్షలాది సంవత్సరాలు ఎక్కడ ఉండెనో మనకు పుల్లారెడ్డి స్వీట్ దుకాణం ఉండకపోతుండే. ఆ కాలంలో స్వీట్ దొరకదు. హనీ ఉన్నదా, చెట్టెక్కి ఇక ఎంతో రిస్క్ తీసుకొని మనం దొరికిందంటే పండగ చేసుకుంటాం ఆ రోజు. మన పూర్వజుల గురించి మాట్లాడుతున్నాను. సాల్ట్ దొరకదు, కష్టం, మైన్ చేయాలి. లేదా సీ దగ్గర ఉంటే స్కోప్ ఉంది డ్రై చేసి తిననీకి. ఇవన్నీ కరువు ఉండే. ఫ్యాట్ చాలా కష్టం మనకు దొరికేది, సర్వైవల్కి చాలా ముఖ్యం అది. సో బ్రెయిన్ ఏం చేసింది, మనల్ని ఎప్పుడు దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే మనందరికీ చిప్స్ అంటే పిచ్చ ఇష్టం. చిప్స్ సాల్టీ ఉన్నది, ఎవరికి అలవాటు ఇది ఉందో అది లేకుంటే అది కాదు. మరి అది అబో మజానే మజా ఉంటుంది. మరి ఇట్స్ బికాస్ ద వే వ్యూ డిజైన్, మన ఎవల్యూషన్ అట్లా అయిపోయింది. అది క్లియరా? అయితే ఏం చేశారు, ఎలుకని ఒక కేజీలో పెట్టి దాని బ్రెయిన్లో సెన్స్ ఇన్హిబిటర్స్ పెట్టారు. ఏది? డోపమిన్ రిలీజ్ కాకుండా. అర్థమవుతుందా? ఇక్కడ ఇన్హిబిటర్స్ పెట్టారు, డోపమిన్ రిలీజ్ కాకుండా. దాని లోపల షుగర్ క్యూబ్ పెట్టారు కేజీలో. యూజువలీ వీటికి షుగర్ ఆటోమేటిక్, అవి కూడా అంతే, ఇట్స్ రేర్ కమోడిటీ కదా. ఇది రివార్డ్ సెంటర్స్ లైట్ అయిపోతే పోయి తింటాయి అవి. డోపమిన్ రిలీజ్ కావడం అంటే ఆపేశారు, డోపమిన్ రిలీజ్ అవ్వట్లేదు, అదొట్టి చూస్తుంది అట్లా. షుగరా, సో వాట్ అన్నట్టు. డోపమిన్ డిజైర్ లేదు తినాలని. అయితే ఏం చేశారు, దాన్ని ట్వీజర్తో చిన్న ముక్క తీసి నోట్లో పెట్టారు. దాన్ని ఆ ర్యాట్ నోట్లో పెట్టంగానే దాని రివార్డ్ సెంటర్ ఇమీడియట్ లైట్ అయిపోయింది.
అంటే నచ్చుతుంది. బ్రెయిన్ ఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఇది నాకు అవసరమో, రివార్డ్ సెంటర్‌లో లైట్ అయిపోతున్నాయి. ఓకేనా? అది తిన్న తర్వాత మళ్ళా టుపుక్. ఎందుకు? డోపమైన్ రిలీజ్ బంద్ అయిపోయింది. ముందుంది. వాటర్ కూడా ఉంది, షుగర్ కూడా ఉంది. కానీ అవి రీచ్ అవ్వట్లేదు. తీసుకుంటలేదు అది. ఎప్పటిదాకా తీసుకోదు? సావొచ్చేదాకా. నీళ్ళు తాగట్లేదు, అది తాగట్లేదు. బికాస్ దిస్ నో డిజైర్ పుట్టుకున్నాడు. డోపమైన్ డిజైర్ ఫ్యూల్ చేస్తుంది. తీసేశారు సెన్సర్స్. గిప్ ఉన్న షుగరు, ఉన్న నీళ్ళు తాగేసింది. ఏమర్థమవుతుంది మీకు? అంతేనా? అండ్ ఆ డోపమైన్ రిలీజ్ చేసే జిమ్మేదారీ పూచి ఎవరిది? పార్ట్నర్షిప్ ఏం మనం చేసుకోలేదు కదా. ప్రొప్రైటరీ కన్సర్న్ ఇదంతా మీది నీది. మీ చైర్ మీద ఎవరు కూర్చున్నారు వాళ్ళు చేసుకోవాలి. క్లియర్ కదా? మీ ఇంట్లో ఎందరి ఇంట్లో పెట్స్ ఉన్నాయి? పెట్స్, కుక్కలు కానీ పిల్లులు కానీ? అట్లా ఆలోచించి లేపుతున్నారేంటి చేతులు? ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు కదా. ఓకే. సో మీరు కుక్కలతోని ఉన్నప్పుడు పొద్దున లేవంగానే అవి కూడా లేస్తాయి పాపం కదా మీతోనే. ఎలా ఉంటుంది వీటి రియాక్షను? మీరు మీరు దాంతో ఆడేటప్పుడు కానీ మీకు ఎలా ఉంటుంది? ఉన్న స్ట్రెస్ ఉన్నదంతా ఎగిరిపోతాయా? కంపల్సరీయా? ఓకే. సో వెన్ యూ విత్ యువర్ లవ్డ్ వన్స్, మీ ఫ్రెండ్స్ కానీ పెట్స్ కానీ, ఆ హోల్ సిట్యువేషన్ మీకు ఎంత లోడ్ ఉన్నా కానీ, ఎంత బిజీ డే ఉన్నా కానీ అన్నీ మరవడానికి ఈ ఆక్సిటోసిన్ తోడ్పడుతుంది. సో అలాంటిది ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోలేదనుకోండి మీ జీవితంలో, మీరు ప్రెషర్ రిలీజ్ చేసే మెకానిజము పెట్టుకోలేదు. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో ఒక కుక్క కంపల్సరీ ఉంది. ఈరోజు కూడా వాడు పొద్దున్న లేచి, నాన్న ఏమి పిచ్చి పనులు, పొద్దున్న మళ్ళా పనా, ఏం బతుకునేది అనేది లుక్కులు ఇస్తుంటాడు వాడు. అది ఎంత మన స్ట్రెస్ రిలీజ్ చేస్తుందంటే వాడిని లేపి ఓదార్చి, దిస్ ఇస్ సంథింగ్ ఐ ఎంజాయ్ అని చెప్పి, పోనా అని వాడు లిటరలీ యాజ్ ఎఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్లా దట్స్ ఆక్సిటోసిన్ రిలీజ్ ఆటోమేటిక్ అయిపోతుంది. అర్థమవుతుందా? అండ్ వాడు పొద్దున వాని ఒక స్పేస్ ఉంటుంది మా అది వాని పేరు జార్జ్. కొనాలు కూర్చొని, ఇట్స్ ఎ మాల్టీజ్ డాగ్. కొనాలు కూర్చొని ఉంటాడు. నేను నా రూమ్ నుంచి రాగానే టిక్కని తిరిగి, మళ్ళా లేచావా పొద్దున అనేది నిజంగా వీ షుడ్ సీ, నేను చూపెడతాను. ఆ లుక్లో కంప్లీట్ కమ్యూనికేషన్ అయిపోతుంది. మనం అంటాము నోరు లేదు కానీ, ఐ షో యూ. పొద్దుంది, ఏదో ఇది కనబడుతుందా మీకు? నిజంగా అలాగే చూస్తున్నాడా? ఏంది బాస్ పొద్దున నేను లుక్కిస్తాడు. చిన్నగా ఉన్నాడు ఇక్కడ. కనబడుతుంది అక్కడి నుంచి? ఓకే, గుడ్. సో ఆ చిన్న లుక్లోనే మీరు ఒకవేళ సాయంత్రం కూడా ఫుల్ పని చేసి వచ్చారనుకోండి, ఉన్న స్ట్రెస్ అంత ఎగిరిపోతుంది. జస్ట్ లైక్ వెన్ యూ మీట్ అ క్లోజ్ ఫ్రెండ్, మీ చిన్ననాటి స్నేహితుని కలిస్తే ఎలా అనుభవం ఉంటుంది మీకు? అన్నీ మర్చిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ అలా. సో ఇది మీరు ఎలా బిగించుకున్నారు మీ లైఫ్లో అనేది ప్రశ్న. అంటే ఇట్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నేను అంటున్నా, కుక్కలు పిల్లులు లేరు, డజంట్ మ్యాటర్. ఫ్రెండ్ సర్కిల్ చేసుకోగలుగుతారు కదా. అంటే ఎట్లంటే ఇన్ అ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ ప్లాన్డ్ వే యూ మీట్. మీ స్కూల్ గ్రూప్ ఉండొచ్చు, కాలేజ్ గ్రూప్ ఉండొచ్చు, నేబర్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, నా అలా ఎవరో ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎట్ డిఫాల్ట్ మోడ్ కాదు. మిలియే నై. యూ హ్యావ్ టు బీ అట్ ద సోర్స్ ఆఫ్ కాజాలిటీ. అంటే మీరు కాస్ట్ చేయాలి దాన్ని. క్లియరా? ఓకే. ఈ 3 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్ కట. ఒట్టి కుక్కను చూడనీకి దాని డైలీ రొటీన్. దాంట్లో వాళ్ళ కుక్కలాగా వాళ్ళకి ఫీలింగ్. వాళ్ళ మెయిల్లో ఫెడెక్స్లో పంపిస్తుంటారు, కాలర్ కొన్నాము మా టిమతి కోసము. ఆ ఓనర్ ఖర్చు పెట్టేది ఏం లేదు. ఈ గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి. రాయల్ కెనైన్ వస్తుంటుంది, దాని తిండి, కాలర్ వస్తుంటుంది, దానికి కోట్ వస్తుంటుంది. ఇలా కూడా ఉంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎంత క్రియేటివ్గా మీరు వాడగలిగితే దాన్ని వాడగలుగుతారు. ఓకేనా? ఓకే. సెరిటోనిన్, మైక్ ఇక్కడ. మీరు గమనించాలి, మీరందరూ ఫెంటాస్టిక్ పొజిషన్లో ఉన్నారు సెరిటోనిన్ రిలీజ్ కోసం. ఎలా?
ఇప్పుడు మీరున్నారు, మీ టీంలో ముగ్గురు నలుగురు ఉండొచ్చు. ముగ్గురికి సేవ చేసే ఒక భాగ్యం లభించింది కదా మీకు, అంతేనా? అది సెరోటోనిన్ రిలీజ్ గ్యారంటీడ్ కదా. ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు డౌన్ ఉన్నారు వాళ్ళని హై చేశారనుకోండి, మీకు గ్యారంటీ సెరోటోనిన్ రిలీజా? సో బయట పోయే అవసరం కూడా లేదు మీకు, ఇన్ హౌసే సెరోటోనిన్ రిలీజ్కి మెకానిజం ఉన్నది. ఓన్లీ థింగ్ మీరు గ్రహించాలి. ఒక్కటండి, సెరోటోనిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వెన్ యూ కన్జ్యూమ్డ్ ఇన్ సర్వీస్ ఆఫ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అరే నేను అక్కడి నుంచి ఈ స్టేజ్ దాకా ఈయన తను తీశాను, అంతా కూడా నా పట్ల ఇది లేదా ఇది లేదంటే పోయినట్టేగా. సెరోటోనిన్ లేదు, దాని బిరిటోనిన్ కూడా లేదు, ఏమందదు. వెన్ యూ కన్జ్యూమ్డ్ ఇన్ సర్వీస్ విత్ నో ఎక్స్పెక్టేషన్, యూ డూయింగ్ ఇట్ బికాజ్ యూ చూసింగ్ టు డూ ఇట్, అంతే. నువ్వు చూస్ చేస్తున్నావు, అలా నీ ఫ్రీడమ్ ఉంది, నీ చాయిస్ అది. క్లియరా? అఫ్ కోర్స్ మిగతా బయట ఎక్కడన్నా మీరు గౌశాల పోతున్నారా, ఎక్కడన్నా తినిపిస్తున్నారా, అది దట్స్ ఆల్ డిఫరెంట్. మీకు వీలు పడ్డదా చేయగలుగుతారు. లేదా గుడికి పోయి క్లీన్ చేశారా, అది కూడా సేవ. మస్జిద్ పోయి క్లీన్ చేశారా, అది కూడా సేవ. చర్చ్ పోయి క్లీన్ చేశారా, అది కూడా సేవ. ఎనీథింగ్ ఇస్ సేవ. ఓకేనా? ఎండోర్ఫిన్స్, థ్యాంక్ యూ. ఎండోర్ఫిన్స్ ఎందుకు రిలీజ్ అవుతాయి? ఈ మెకానిజం మీరు అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎందుకు రిలీజ్ అవుతాయి? కెన్ యూ సే లిటిల్ బిట్ మోర్? ఇంకా కాస్త స్పెసిఫిక్గా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం అన్నాము ఎక్సర్సైజ్ చేస్తాం, నేను వెయిట్స్ 150 బెంచ్ ప్రెస్లు కొడుతున్నా, దాని తర్వాత పుషప్లు కొడుతున్నా 15 6 సెట్లు కొట్టేస్తున్నా, నేను స్క్వాట్లు కొడుతున్నాను, లంజెస్ చేస్తున్నాను. ఏమవుతుంది నా బాడీకి? ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇవన్నీ చేసిన తర్వాత? నొప్పి లేవదా? ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుందా? ఒక 100 హనుమాన్ బయటకులు చేపియండి మేడంని, వాళ్ళ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుందా తగ్గుతుందా చూద్దాం. పెయిన్ స్టార్ట్ అవుతుందా? అది డిలేడ్ ఆన్సెట్ ఆఫ్ మసిల్ సోర్నెస్, అది వేరు. డామ్స్ గురించి మాట్లాడతలేను. మనం చేసినప్పుడు కూడా కాస్త సోర్ అనిపిస్తుంది కదా మనకు. చేసినప్పుడు 150 బెంచ్ ప్రెస్ కొట్టామంటే టైట్నెస్ వజాతానా ఉంటుందా? సోర్నెస్ అంటాం దాన్ని. ఇన్స్టెంట్లీ మనకు కాస్త వస్తుంది. అయితే బాడీ మెకానిజం ఏంటి? దానికి తెలుసు, ఇట్స్ ఇంటెలిజెంట్ బాడీ. ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి తెలుసు దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందని. ఈ ఎండోర్ఫిన్స్ అన్నది 20 వెరైటీలు ఉంటాయి మన బాడీలో. దోస్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. ఏంటి? మనము బెరాల్గాన్ కానీ ఇబుప్రూఫిన్, మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం కదా, మన బాడీ ఫ్రీగా మనలో 20 వెరైటీలు పెయిన్ కిల్లర్ జనరేట్ చేస్తుంది వితౌట్ హార్మ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటికి. అయితే దీనివల్ల ఆ హై వస్తుంది చూడండి, రన్నర్స్ హై. ఇక్కడ రన్నింగ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? లాంగ్ డిస్టెన్స్ ఉరికేటోళ్ళు? ఓకే. సో వాళ్ళు ఒకవేళ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇట్స్ కాల్డ్ రన్నర్స్ హై. అంటే మందు కొట్టేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఒక 2 3 అయిన తర్వాత జుమ్మని ఫీలింగ్ ఉంటుందా? ఆ హై అంటాం చూడండి, కిక్కు. ఈ ఎండోర్ఫిన్స్ వల్ల వస్తాయి మనకు ఫ్రీగా. క్లియరా? సో నీకు ఫ్రీగా దొరికేటప్పుడు వాడుకోవాలి కదా మరి. బాడీలో తత్వం ఉంది అటువంటిది. దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. ఎండోర్ఫిన్స్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు యూ షుడ్ సోర్స్ ఇట్ కదా, యుల్ ఫీల్ హై. ఇప్పుడు ఈ 4 పాయింట్లు క్లియరా? అచ్చా, ముగ్గురికి క్లియర్ అయింది. మిగతా వాళ్ళకి ఏంది కాంప్లికేషన్? అవగాహన పెంచుకోవాలి కదా మీరు. నాతోని ఒక్కరున్నట్టు ఊహించుకోవాలి, మాట్లాడాలి నాతోని. ఇది చాలా ఇంపార్టెంట్. బాడీ స్ట్రక్చర్. బాడీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా వాడుతున్నారు అది డిస్కస్ చేయండి. ఎవరికి బతుకుంది, ఎవరు తగలెట్టారు, తగలెట్టిన వాళ్ళు మళ్ళీ కొత్త బాడీలు ఎలా ఫామ్ చేసుకుంటారో అది డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఫార్చునేట్లీ మనం ఒక బ్యాటిల్ జోన్లో లేము, కరెక్టేనా? అంటే ప్రాణాపాయం లేదు కదా మనకి ఇక్కడ. ఇక్కడ బాడీ స్ట్రక్చర్ ఎలా వాడతాము? 1, వారు చెప్పినట్టు రీక్రియేషన్. మన ఎమోషన్స్ మనం ఎవరితో బర్డెన్ షేర్ చేసుకున్నామంటే కాస్త లైట్ ఫీల్ అవుతాం, నో డౌట్ అబౌట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్, బడ్డీ ఏంటంటే అతను మీరు ఏ గేమ్ ఎన్నుకున్నారో ఆడడానికి, గెలవడానికి, ఆ గేమ్ నుంచి డైవర్ట్ కాకుండా కాపాడుకుంటారు మిమ్మల్ని. మీరు అదే పని చేస్తారు వారితో. ఎందుకు? బికాస్ బడ్డీ స్టాండ్ ఏంటి? మీరు గెలవాలి, ఏది ఎట్లున్నా మీరు గెలవాలి. వీరి స్టాండ్ ఏంటి? ఏది ఎట్లున్నా వీరు గెలవాలి. కరెక్టేనా? సో ఇద్దరు కూడా దే లివ్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ. క్లియర్? సో బడ్డీ స్ట్రక్చర్ ఒకవేళ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మీకు ఉండొచ్చు,
అబ్బా నా కలీగ్ చెప్పినా కానీ మా సీనియర్కి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ భయంతో మీరు ఒకవేళ అలా బడ్డీ క్రియేట్ చేసుకోలేదు అనుకోండి ఎవరో ఉన్నారు ఇక్కడ అనుకుందాము, మీ దగ్గర స్నేహితులు ఎవరన్నా లంగోటయ్యారు అంటే మీరు పూర్తి నమ్మకం ఉందనుకోండి, అటువంటి వారిని ఎన్నుకోండి మీరు మీ ప్రైవేట్ లైఫ్లో. ఇక్కడ వద్దనుకున్నా కానీ మీరు సెలెక్ట్ సమ్మన్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్, నేబర్ హోమ్ యూ ట్రస్ట్ ఆర్ అ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ హోమ్ యూ ట్రస్ట్. ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్లాన్ చేసుకోమనండి వారి జీవితం, వాళ్ళు కూడా గోల్ సెట్ అయిపోతుంది, మీరు వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది. బ్రిలియంట్ ఉంటుంది మరి కాంబినేషన్. అది చేస్తారా? ఎవరికి బడ్డీ లేరో అలాన్నా చేసుకోండి, మీకు డిస్కంఫర్ట్ ఉంటే ఇక్కడ చేసుకోవడంలో. ఓకే, గ్రేట్. గోల్ స్టేట్మెంట్ అందరు రాసుకున్నారు కదా, దాని తగ్గట్టు విజన్ బోర్డు కూడా క్రియేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. మీ బెడ్రూమ్లో కానీ వార్డ్రోబ్లో లే మీ ఆఫీస్ క్యాబిన్లో అంటబెట్టుకున్నారా విజన్ బోర్డ్? ఒక్క ఏడికెల్లో కొనా నుంచి ఎస్ అని వస్తుంది. మిగతా వాళ్ళు ఏంటి పెట్టుకోలేదా? ఒకవేళ పెట్టుకోలేదంటే పెట్టుకోండి. అండ్ మీరు గోల్ సాధించడము ఎందుకు మీకు ఇంపార్టెంట్, ద పర్పస్ ఆఫ్ వై ఆఫ్ ద గోల్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కంటిన్యూస్గా పని చేయాలంటే ఆ వై అన్నది మీకు ఊదుడి గొట్టము. ఏంటది? అది పెట్టుకోలేదనుకోండి 2 రోజులు ఉరుకుతారు, 3 రోజులు పండుకుంటారు. దాని పట్ల ఇప్పుడు డిస్కస్ చేయండి. మీ గోల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఎంత దగ్గరకు వచ్చారు గోల్కి. యూసీ ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, 3లో ఉండే నేను ఇప్పుడు 4 దాకా వచ్చాను, 5 దాకా వచ్చాను. ఓకే, అండ్ వై ఆఫ్ ద గోల్, ఎందుకు ఆ గోల్ మీకు ఇంపార్టెంట్ అనేది పరిశీలించుకోండి. గో హెడ్. గాట్ ఇట్. ఓకే, సో అండర్స్టాండ్ ఇస్ టు బ్రింగ్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్. సో ఒకటి అర్థం చేసుకోండి, నేను మీకు ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకుంటా, కూడా చెప్పానా? ఏం చెప్పాను? ఒక సింపుల్ ఒక సెంటెన్స్ చెప్పండి. ఇది ఒకటి బండి వైట్ డిజైర్ తీసుకునే ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో మీరు ఆ ఎమోషన్స్ దాన్ని ట్యాప్ చేయాలి. ఎమోషన్స్ గివ్ రైజ్ టు యువర్ బిహేవియర్, దట్ బ్రింగ్స్ ఇన్ వెలాసిటీ. ఆ వై అన్నది కదా ట్యాప్ చేస్తుంది ఆ పవర్ని, ఊదుడి గొట్టంలాగా. అందుకే అంటున్నాను నేను. క్లియరా? ఓకే, సో ఇది అందరికీ క్లారిటీ వచ్చినట్టే కదా. ఇంకోటి నాకు నచ్చింది వారు చెప్పింది, నేను 10 మందికి చెప్పాలా అని చెప్పారు. అవసరమా అది? దేనికి? మీరు ఒకవేళ 3 దొడ్డి దర్వాజాలు ఉన్నాయి మీకుంటే బంద్ చేసుకుంటారో, తాళం వేసి కీ పడేస్తున్నారు కదా మరి. కరెక్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా వెయిట్ లాస్ అనుకుందాం, వెయిట్ లాస్ పైన పనిచేస్తున్నారు, ఫిట్ కావాలని. మీరు ఏదో పెళ్లికి పోయారు, మీరు 10 మందికి చెప్పారు, 10 మంది చెప్పిన వాళ్ళు 2 అక్కడ ఉన్నారు బుఫే దగ్గర. నువ్వు ప్లేట్ తీసుకొని అమ్మ బిర్యానీ మామా అనుకున్నాడు, పోగానే ముందు 2 కనబడ్డారు. కనపడంగానే మనకు మనసులో ఏమొస్తుంది? అరే యారో మై పర్సన్ ही बोला ना यार इसको 10 किलो कम हो जाता ఏప్రిల్ తక్. వాళ్ళు కూడా అడుగుస్తారు, ఏం చేస్తున్నాడన్న. మెల్లగా పోయి సాలెడ్ బారో సూప్ వేసుకొని తిట్టుకుంటావు నువ్వు మనసులో, కానీ నువ్వు తినలే కదా. కరెక్టేనా? నిన్ను నువ్వు పట్టుకున్నావు కదా. ఎందువల్ల? బికాస్ వాళ్ళని ఎన్రోల్ చేసావు ఇన్ టు దిస్ పాసిబిలిటీ ఆఫ్ యోర్స్. ఏది నేను సాధించాలనుకుంటున్నానో వాళ్ళకు నువ్వు షేర్ చేసావు, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, నిలబడతారు. ఎయ్ అటు కాదు నీ జాగా ఇట్రా, నీ అబ్బా ఈ సూప్ తాగు, సాలెడ్ తిను అని అక్కడే ఉంటారు. నువ్వు మెల్లగా మనసు కొట్టుకుంటుంది, 20 రకాల గులాబ్ జామున్లు పేస్ట్రీలు అన్నీ ఉన్నాయి ఆడ. పోతావా? వాళ్ళు అక్కడ ఉండేదాకా సవాలే లేదు. ఎంత మనసు వచ్చినా కానీ ఆపుకుంటావు కదా. అరే నేను మాట చెప్పిన ఇంటిగ్రిటీ దెబ్బతింటది నాది అని ఆపుకుంటావా? సో అలా చెప్పడం మూలాన అప్పుడప్పుడు మనకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా. వాళ్ళ పొద్దున్న లేవడం అనిపిస్తలేదు బాస్ అని అనిపిస్తుంటుందా అప్పుడప్పుడు. ఇలాంటి మనం పెట్టుకున్నాం అనుకోండి, మీరు షేర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనసు ఒప్పుకోకుండా ఉన్నా కానీ లేచిపోతారు మీరు. ఒక్కసారి లేసారంటే అయిపోయినట్టేగా, ఫస్ట్ స్టెప్స్ తీసుకున్నట్టు పోతూనే ఉంటారు ఇక మీరు. క్లియరా? సో ఇది చెప్పి పెట్టండి. ఎవరికి చెప్తారు? ఎవరు మిమ్మల్ని ప్రోత్సహిస్తారో, ఎవరు మిమ్మల్ని గుంజేటోళ్ళకి చెప్పకండి. ఏడైతుందన్న ఇవన్నీ మనతో నాయదా చేత కాని పనులు అంటారు, వాళ్ళకి చెప్పకండి. దోస్ హు ఆర్ కమిటెడ్ లిసనర్స్, మీ బాగోగులు వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళకే చెప్పాలి, తప్పు వాళ్ళకి చెప్పకూడదు. క్లియర్? ఓకే. ట్రై బ్రెయిన్ థియరీ, దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది డిస్కస్ చేయండి. గుర్తుంది కదా, రెటిక్యులర్ బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్, నియోకార్టెక్స్.
ఎవరన్నా సరే నేనే చెప్తానులేండి. మనం మెయిన్ గ్రహించే విషయాలు రెండు ఉంటాయి, రెండు డొమైన్స్లో ఉన్నాయి. ఫస్ట్ రెటికులర్ బ్రెయిన్ రియల్ థ్రెట్కి రియాక్ట్ అవుతుంది, అన్రియల్ థ్రెట్కి రియాక్ట్ అవుతుంది. అన్రియల్ థ్రెట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మీరు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, మీరు మీ ఇంట్లో మీ రోల్ ఏంటంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మొగుల గురించి మాట్లాడుతున్నాను. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనుకోండి. మీరెవరు? సడన్గా మీ ఆవిడంది, ఏమండి అది ఏంటి నువ్వు, మీరు అడిగారు అనుకోండి, నీళ్ళ గ్లాస్ ఎక్కడా, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న నీళ్ళ గ్లాస్ ఎక్కడా అని. అది కిచెన్లో ఉంది, తెచ్చుకుంటారా? ఓకేనా? సింపుల్, చాలా సింపుల్. కానీ ఆ మూమెంట్లో అక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఐడెంటిటీ పైన కాస్త థ్రెట్ వచ్చిందా? ఎందుకంటే ఐడెంటిటీ అంటే దాని ప్రివిలేజెస్ ఉంటాయి కదా. అంటే నేను కూర్చున్న జాగాలో నాకు అందించాలి అందరూ అనేది ఒక ఫీలింగ్ ఉంటుందా? నేను తోపు కదా ఇంట్లో. సో బేసిక్ ప్లేట్ కే సాత్ పానీతో రఖనా నా మామా. జబ్ ఓ నహీ హై, అది లేనప్పుడు యోర్ థ్రెట్ రెస్పాన్స్ కిక్స్ ఇన్. ఈ ఐడెంటిటీకి థ్రెట్ ఉందా? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను హస్బెండ్, నేను ప్రొవైడరు, ఫైనాన్షియల్ సపోర్టు, ఆ దానికి, ఆ ఒక ఐడెంటిటీకి, ఆ ఒక అర్థానికి థ్రెట్ వచ్చినప్పుడు నువ్వు ఇన్స్టింక్టివ్లీ రియాక్ట్ అవుతావు. అవగాహన ఉందా? పట్టుకోగలుగుతావు. అవగాహన లేదు, థ్రెట్ రెస్పాన్స్ కిక్స్ ఇన్, ఇన్స్టెంట్ చురుక్కుమని. క్లియరా? ఫుల్ క్లాస్ తీసి పీకే ఛాన్స్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ సెంటర్. ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను నేను, ఓకేనా? మీ పిల్లలు నాన్న రవి అది తీసుకొని రా, ఇప్పుడు కాదు అన్నా, ఠంగ్, థ్రెట్ రెస్పాన్స్. ఫాదర్ ఇన్వాలిడేషన్ కదా, నేను చెప్పింది సాయంత్రం ఉన్నది కదా చూసుకో. రాగానే హోంవర్క్ ఏమైంది, వీసా రిపోర్ట్ ఎక్కడా, ఎంత వచ్చింది నీకో, క్లాస్ బీకినట్టేనా? వై ద థ్రెట్ రెస్పాన్స్? బికాజ్ యూ ఫెల్ట్ ఆ ఐడెంటిటీ ఫాదర్ది ఇన్వాలిడేషన్ అయిపోయింది. క్లియరా? తో మీరు మిమ్మల్ని పట్టుకోవాలి. ఒక అసోసియేట్ ఒక రకంగా మాట్లాడారు, ఒక కస్టమర్ ఒక రకంగా మాట్లాడారు, ఏమి వాట్ ఫెల్ట్ థ్రెటెండ్, వాట్ గాట్ థ్రెటెండ్, మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏం థ్రెటన్ అయింది, నేను ఇలా రియాక్ట్ అయిపోతున్నాను. దెన్ యూ కెన్ క్యాచ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పట్టుకోగలుగుతారు. క్లియరా? రియాక్టివ్ మోడ్ అన్నది ఇట్స్ అ నాన్ రిసోర్స్ఫుల్ బిహేవియర్. ఏది? అన్రియల్ థ్రెట్కి. నాన్ రిసోర్స్ఫుల్ అంటే మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోదు, అక్కడన్నా నాటేస్తుంది, వెనకాల తీసుకుపోతుంది. ఓకేనా? సో మీకు మీరు ఏం ప్రశ్నించుకుంటారు? ఇస్ దిస్ ఇంటెలిజెంట్ ఫర్ మీ టు రియాక్ట్ దిస్ వేర్? అంటే దిమాక్, జీవితం ముందుకు పోతుందా లేదా? మీకు ఆన్సర్ దొరికిపోతుంది అక్కడికక్కడే. ముందుకు పోతుందా? గో హెడ్. అక్కడే ఉండిపోతున్నామా, వెనకాల పోతున్నామా? క్యాచ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పట్టుకోవాలి. క్లియరా? ఓకే. మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేటర్గా ఉండాలి, ర్యాపో బిల్డ్ అవ్వలేదు, ఇంకా కామన్ పాయింట్ దొరకలేదు అని అంటే రెటిక్యులర్ బ్రెయిన్ ఎలా యూస్ చేస్తాను నేను? ఆహా, డిస్కసా? బిహేవియర్ అంటే దాని పట్ల ఏంటి? రెటిక్యులర్ తత్వం ఏంటి, దాని నేచర్ ఏంటి? మూమెంట్ని రికగ్నైజ్ చేస్తుంది. కెనస్థెటిక్ నేచర్ కదా, కరెక్టేనా? ఇప్పుడు ఒక మనిషి ఇట్లా కూర్చొని ఉన్నాడు, మీ అసోసియేట్ ఉండొచ్చు, కస్టమర్ ఉండొచ్చు, ఇలా ముందుకు అటెంటివ్గా ఇలా, లేదా ఇలా రిలాక్స్డ్గా. సో సబ్లిమినలీ నీ బ్రెయిన్ ఏం రికగ్నైజ్ చేస్తుంది? ఆ పోస్చర్ రికగ్నైజ్ చేస్తుందా? మీరు మెల్లగా యూ జస్ట్ కాపీ దట్ పోస్చర్. కాపీ అంటే ప్యారెట్ లాగా కాదు, ఆయన ముందుకు పోగానే నువ్వు కూడా ముందుకు వచ్చి, వెనకాల పోగానే నువ్వు కూడా వెనకాల పోవడం, అట్లా కాదు. మెల్లగా నార్మల్ వేలో టింగ్మని కమ్ బ్యాక్ టు ద పోస్చర్. మిర్రర్ ద పోస్చర్ దట్ ద కస్టమర్ అసోసియేట్ ఈజ్ ఎగ్జిబిటింగ్. మిర్రర్ చేయండి దాన్ని. ఓకేనా? బ్రెయిన్కి సబ్లిమినల్ మెసేజింగ్ ఏం పోతుందంటే, ఓ ఎక్కడో నాలాగా ఏదో ఉన్నట్టున్నాడే వీడు, ఈవిడ నాలాగా ఉన్నట్టుందే అని సబ్లిమినల్ మెసేజింగ్. అంటే ఓవర్ట్ కనపడదు, కోవర్ట్గా రిసీవ్ చేసుకుంటుంది బ్రెయిన్. అట్లా అర్థమవుతుందా? సో దాంట్లో మీకేంటి, ఒక కాస్త సేఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది కమ్యూనికేషన్కి. రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మీరు చెప్పేది. యు ఆర్ అండర్స్టాండింగ్?
సో ఒకవేళ మీరు మాట్లాడి కామనాలిటీ వెళ్ళలేదు, ర్యాపో బిల్డ్ అవ్వలేదు అన్నప్పుడు ఇది న్యాచురల్ వేగా మీరు పోస్చర్ దాన్ని మిర్రర్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉండొచ్చు, పొటెన్షియల్ కస్టమర్ ఉండొచ్చు, అసోసియేట్ ఉండొచ్చు. మిర్రరింగ్ అంటారు దాన్ని. క్లియరా? ఓకే, రెండో దానికి వద్దాం. లింబిక్ బ్రెయిన్ పరంగా ఎవరు చెప్తారు ఇప్పుడు? అందరు చెప్తారా? ఇప్పుడు నా మీద ఇడిసేసారా ఎవరిని అడగాలన్నది? ఏం నేర్చుకున్నారు? లింబిక్ నేచర్ ఏంటి? ఆడిటరీ. అమ్మా అట్లా తెలుసు కదా, మరి మళ్ళీ దాని పట్ల నేను ఏం గమనం చేసుకోవాలి? నా టోన్ పైన నేను దృష్టి సాధించాలి కదా, సరేనా? తీసిపోవద్దు. టోన్ అన్నది సిట్యువేషన్ పట్టి మన టోన్ని మేనేజ్ చేయాలి. ఓకేనా? దాన్ని సిట్యువేషనల్ లీడర్షిప్ అంటారు. ఆ ఒక సిట్యువేషన్లో మన టోన్ని మనం మేనేజ్ చేయాలి, చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈవెన్ బిఫోర్ యూ కంటిన్యూ, కమ్యూనికేషన్ అన్నది మనకు ప్యాసివ్ వేలో ఉండొచ్చు. ప్యాసివ్ అంటే వంగి మాట్లాడుతున్నాం. అసర్టివ్గా ఉండొచ్చు, సూటిగా మాట్లాడుతున్నాం. అగ్రెసివ్గా ఉండొచ్చు అంటే నేను ఎగిరి మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది కదా? ప్యాసివ్, అగ్రెసివ్, అసర్టివ్. మేజర్లీ 80% ఆఫ్ ద టైం మనం అసర్టివ్గా మాట్లాడాలి, నీదర్ ప్యాసివ్ నార్ అగ్రెసివ్. కానీ సిట్యువేషన్ పట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం లేబర్తో పని చేపిస్తున్నాం. యాదిగా ఆ పార్సల్ అన్ని తీసుకొని ఆడబెట్టాల 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఇన్స్ట్రక్షనల్. అక్కడ టోన్ ఎలా ఉండాలి నాది? ఇట్స్ ఇన్స్ట్రక్షనల్ ఇన్ నేచర్. అక్కడ పని అవుతుంది, వాళ్ళ క్లారిటీ వస్తుంది, ఏం చేయాలని తెలుస్తుంది. ఓకేనా? కానీ ఆ బ్యాండ్విత్ టైప్ టోనాలిటీ మనం మ్యాచ్ చెయ్యాలి. అదే మన అసోసియేట్ లెవెల్లో అందరు సీనియర్ కోర్ ఉన్నారనుకోండి, అప్పుడు అలా చెప్పామనుకోండి, ఏమయ్యే ఛాన్స్ ఉంది? గిప్ స్టార్ట్ అయిపోతుంది. అంతేనా? మిస్ మ్యాచ్ అయిపోతుంది, టోటల్ మిస్ మ్యాచ్. అలాగే మీ ఆవిడతో ఇంటికి పోగానే పెట్టావా ప్లేట్ అక్కడ అన్నాం అనుకోండి, పెడుతుంది వేరేది, కానీ ప్లేట్ అయితే పెట్టదు. సో అర్థం చేసుకోవాలి మీరు. సో టోనాలిటీ అన్నది సిట్యువేషన్ పట్ల మనం మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, నౌ కంటిన్యూ. అయితే ఇప్పుడు మీలో ఎందరికో నన్ను చూస్తే కాస్త కొందరికి కంఫర్ట్ ఉంటుంది, నన్ను చూస్తే కొందరికి కాస్త ఏ జవాన్ని పట్టుకొని వచ్చిండ్రా అని కొందరికి ఉంటుంది. కొందరు కంఫర్టబుల్ ఉంటారు, కొందరు అన్కంఫర్టబుల్ ఉంటారు, కొందరు న్యూట్రల్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్లలో నా రూపము, నా షేపు, నా మాట్లాడే తీరు ఉన్న వాళ్ళది ఇక్కడ లింబిక్ బ్రెయిన్లో మెమరీస్ ఉన్నాయి. ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి అనుకోండి, నన్ను ప్లెజెంట్గా రిసీవ్ చేసుకుంటారు మీరు. మీకు ఎక్కడో నా అటువంటి టైప్లో ఏదో అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఇక్కడ రావడం అన్నది కూడా జర్ర కిటకాయిస్తుంటుంది. అర్థమవుతుందా? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకునేది ఏంటి అని అంటే, ఒకవేళ ఒక ఇన్సిడెంట్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు అయిందనుకోండి, మీ ఏజ్ ఏముంటుంది? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. కరెక్టేనా? ఈరోజు మీరు 35, 40, 45, 50 ఏజ్లో ఉన్నారు. హౌ లాజికల్ ఇజ్ ఇట్? ఎంత లాజికల్గా ఉంది? ఆ చిన్న పిల్లగాడు తీసుకున్న డిసిషన్ పట్టి ఈరోజు కూడా మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎంత ఇల్లాజికల్. కరెక్టేనా? ఎందుకంటే అయిన ఇన్సిడెంట్ మీరు 5, 6, 7, 8, 9, 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదో ఘటన జరిగింది, ఏదో మీనింగ్ ఇచ్చుకున్నారు ఆ ఘటనకు. ఈరోజు కూడా అడల్ట్గా మెచ్యూర్ అయ్యి ఫ్యామిలీ రన్ చేస్తూ కూడా ఆ డిసిషన్ పట్లనే లైఫ్ని మీరు గడిపిస్తున్నారు. ఎంత సిల్లీ అది. హలో. సో ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి కి వై am I బిహేవింగ్ లైక్ దిస్? వాట్ ఈస్ స్టాపింగ్ మీ? ఎందువల్ల? ఓహో, గౌరీశంకర్ మ్యాథ్స్ టీచర్ సార్ అట్లా ఉండదు, నీ అమ్మ అన్నసరి బుక్ అయిపోతున్నాను నేను ఇక్కడ అనేది. అప్పుడు దాన్ని తీసి చెత్తకుండీలో వేయగలుగుతారు, ఫ్రీ అయిపోతారు మీరు అది గుర్తుపట్టినప్పుడే. లేదా మీ జీవితం మనల్ని దుక్కు కొట్టుకుంటూనే ఉంటారు ఆ చిన్న దాంట్లో. ఇస్ దట్ క్లియర్? సో లింబిక్ బ్రెయిన్ అన్నది ఒకటి పాస్ట్ అండ్ ప్రజెంట్ మెమరీస్, రెండోది టోనాలిటీ, ఎమోషన్స్. ఎమోషన్స్ ఆర్ ద జెనసిస్ ఫర్ ఆల్ యువర్ బిహేవియర్స్. మీరు ప్రతి యాక్షన్ తీసుకునేది, ప్రతి బిహేవియర్కి మూల కారణం ఏంటి? జెనసిస్ ఏంటి? మీ ఎమోషన్స్ కదా. దాన్ని ఎంత మేనేజ్ చేస్తారో మీ బిహేవియర్ మేనేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ విజువల్ ఇన్ నేచర్, రెటిక్యులర్ ఏంటి? కెనస్థెటిక్ ఇన్ నేచర్, మూమెంట్ నోటీస్ చేస్తుంది. లింబిక్ ఏంటి? ఆడిటరీ ఇన్ నేచర్.
అండ్ మన నియోకార్టెక్స్ ఏంటి, విజువల్ ఇన్ నేచర్. అయితే ఈ రూమ్లో ప్రతి ఆర్టిఫిషియల్ వస్తువు ఏది చూస్తున్నామో ఇక్కడ థాట్ వచ్చినప్పుడే కదా దాని పట్ల ఎవరో ఆ మనిషి లేకుంటే కొందరు మనుషులు కలిసి పనిచేశారు, ఇది మనం చూస్తున్నాం. చైర్ కానీ, నా స్పెక్స్ కానీ, లైట్లు కానీ, ఫాల్స్ రూఫింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకున్నాయి, ఎవరు ఊహించారు, దాని పట్ల పని చేశారు, వచ్చేసింది. మీరు ఇప్పుడు గోల్లో ఈ గోల్ నేను సాధించాలని ఊహించుకున్నారు, కరెక్టేనా? సాధించగలుగుతారా? ఎందుకు సాధించగలుగుతారు? ఆ సక్సెస్ 100% గ్యారంటీ అని ఎందుకు చెప్పగలుగుతున్నారు? పాస్లో అచీవ్ అయ్యారు, ఎవిడెన్స్ ఉంది మనకు, లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవిడెన్స్ ఉందని. కానీ అది అచీవ్ అవ్వాలంటే మన నుంచి ఏమి బయటకు రావాలి? కన్సిస్టెన్సీ ఉండాలి కదా. అండ్ ఈ ఆయుధాలు మీరు వాడారనుకోండి, మిస్ అయ్యే స్కోప్ ఉందా? అచ్చా, నలుగురికి లేదంటున్నారు, మిగతా వాళ్ళందరూ మిస్ చేస్తారా? సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ కన్సిస్టెంట్ యాక్షన్ కదా. కన్సిస్టెంట్ యాక్షన్ వేర్ యూ డోంట్ గివ్ అప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. యాట్ ద మోస్ట్, ఎందుకంటే స్మార్ట్ గోల్ ఎన్నుకున్నారు, టైం బౌండ్ అన్నది. ఒకవేళ బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ విచ్ ఆర్ నాట్ ఇన్ అ కంట్రోల్, మన కంట్రోల్లో కొన్ని సర్కమ్స్టెన్సెస్ అప్పుడప్పుడు ఉండవు, గవర్నమెంట్ పాలసీ చేంజ్ కానీ వగేరా రీజన్స్ ఉండొచ్చు, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. మా అంటే ఒక నెల అటు ఇటు కాగలుగుతుంది, కానీ మీరు గోల్ సాధించేది అన్నది అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు కదా, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ కన్సిస్టెంట్ యాక్షన్. క్లియరా? అయితే మనము జస్ట్ లైక్ రెటిక్యులర్ బ్రెయిన్ ఏం గ్రహించాం మనము, మన పోస్చర్, బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే మూమెంట్ నోటీస్ చేస్తుంది, అప్పుడు సబ్లిమినల్ మెసేజ్ మిరరింగ్ అయినప్పుడు ర్యాపో బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే లింబిక్ బ్రెయిన్ నేను సింక్ చేయాలి, మిరర్ చేయాలంటే దేన్ని నేను సింక్ చేయాలి? టోన్ని సింక్ చేయాలి, కరెక్టేనా? విజువల్ బ్రెయిన్ ఏం చేస్తుంది, దీన్ని నేను ఎలా సింక్ చేయాలి, ఏం కనబడుతుంది నాకు సింక్ చేయడానికి? అయితే వినండి, ఎవరు దోస్ హూ ఆర్ మోర్ విజువలీ లోడెడ్, నియోకార్టెక్స్ ఎక్కువ వాడేటోళ్ళు, దే సీ ద బిగ్ పిక్చర్, అంటే క్యాన్వస్ కనబడుతుంది వాళ్ళకు. ఆ క్యాన్వస్ వాళ్ళు మీతో షేర్ చేయాలి కదా, హడావిడిగా ఫాస్ట్గా మాట్లాడే తీరు ఉంటుంది వీళ్ళకు. దోస్ హూ ఆర్ మోర్ నియోకార్టెక్స్ లోడెడ్, దే హూ కెన్ సీ ద బిగ్ పిక్చర్, అది షేర్ చేసే తాపత్రయంలో స్పీడ్గా మాట్లాడతారు. క్లియరా? మీ సర్కిల్లో చూస్తుంటారు కదా, లగలగలగలగలగల మాట్లాడుతూనే ఉంటారు. అయితే మీరు ఎగ్జాక్ట్లీ అంత స్పీడ్ కాకున్నా కానీ మీ స్పీడ్ కాస్త ఇంక్రీజ్ చేసి మ్యాచ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారనుకోండి, అక్కడ ఆటోమేటిక్లీ సబ్లిమినల్ మెసేజ్ పోతుంది ఎదుటివారి బ్రెయిన్లో, ఏదో కామన్ ఉన్నట్టుందే, ఏదో నాలాగుందే అనేది ఒకటి మెసేజ్ పోతుంది. సో 3 విధానంలో మీరు ప్రాక్టీస్ చేయాలి. 1 పోస్చర్, జెస్చరింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఏది రెటికులర్ బ్రెయిన్ కోసము. టోనాలిటీ మ్యాచ్ చేయడం, లింబిక్ని సింక్ చేయడము. మూడోది ద స్పీడ్ ఆఫ్ ద కాన్వర్జేషన్, ఏ స్పీడ్లో మాట్లాడుతున్నారు, యాజ్ మచ్ as పాసిబుల్ డైరెక్ట్ మిర్రర్ ప్యారెట్ అలా చేయొద్దు, యాజ్ మచ్ as పాసిబుల్ కొంత స్పీడ్ పెంచారంటే కాస్త సింక్ అయ్యే స్కోప్ ఉంటుంది. క్లియరా? ఇది దేనికో ఎప్పుడు వాడడానికి, వెన్ ర్యాపో ఇస్ నాట్ బీన్ జనరేటెడ్, కామన్ పాయింట్ దొరకలేదు అనుకోండి, ఆ టైంలో చాలా మనకు ఇది తోడ్పడుతుంది. ఎందుకంటే ర్యాపో లేనిది మీరు బిజినెస్ చేయకూడదు. ఫస్ట్ ర్యాపో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే సక్సెస్కి మనకు స్కోప్ ఉంటుంది. క్లియరా? ఓకే, సో ఇవాళ మనం ఇక్కడ దాకా వచ్చాము, ఏది ట్రైబ్రియన్ థియరీ దాకా వచ్చాము. ఇవాళ చేసిన ఎక్సర్సైజ్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? ఓకే, క్లారిటీ ఒకటి అన్నారు, అన్ని పాయింట్స్ అనలైజ్ చేసి. సో ఈ క్లారిటీ ఇంకా రివిజన్ చేసినప్పుడు దాని అప్లికేషన్లో మనకి ఈజీ అవుతుందా, డిఫికల్ట్ అవుతుందా? ఈజీ అవుతుందా? ఇది ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాము? 1, మీకు ఇది సెకండ్ నేచర్ కావాలి, మీకు ఇవన్నీ కామన్ అయిపోవాలి, రోజువారీగా వాడేటట్టు వీటిని మీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, ఆ దినచర్య. దెన్ ఆ కంఫర్ట్ పెరిగినప్పుడే కదా వాడడం స్టార్ట్ చేస్తారు మీరు. క్లియరా? ఓకే, ఇంకా ఏం తీసుకుపోతున్నారు ఇవాళటి మనం ఈ ఒక డిస్కషన్లో? మీకు బయటకు వచ్చింది ఏంటి తీసుకుపోతున్నారు వాడడానికి? ఓకే,
So one is goal statement and the amount of practice that you're doing with regard to you reaching your goal. చెప్పిన దానికి యాక్షన్స్లో మ్యాచ్ ఉందా, మిస్ మ్యాచ్ ఉందా? ఇంకా ఓకే. సో నా ఒక ఆహ్వానం, ఇన్విటేషన్ మీకు ఏంటంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చనింగ్ చేయండి. మీరందరూ వచ్చారు కదా, దేనికోసం అని వచ్చారు? మీ కొత్త అసోసియేట్స్ రిక్రూట్మెంట్ పరంగా కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దేనికోసం వచ్చారు మీరు డైరెక్ట్ చెప్పకండి. డోంట్ పిచ్. ఇక్కడ ఇది సాధించగలుగుతాం, అది సాధించగలుగుతాం, ఇది గుద్దగలుగుతాం, ఇది పీకగలుగుతాం. అయ్యే వద్దు. దేనికి వచ్చారు మనం వాళ్ళ నోరు నుంచి తెలుసుకోవాలి. మనం ఆ ఓపెన్ ఎండెడ్ క్వశ్చనింగ్ ద్వారానే కుదురుతుంది మనకు అది. ఓకేనా? ప్రతి మనిషి బెంజు మరుకు కోసం వస్తలేరు. హలో, ఒకరొకరు నీడ్ బేస్డ్ ఆన్ వే దే ఆర్. వాళ్ళ నీడ్స్ అలా ఉంటుంది, మనం తెలుసుకోవాలి. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చనింగ్ అన్నది ముఖ్యం మనకు. క్లియరా? యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చనింగ్, కస్టమర్ పరంగా కానీ అసోసియేట్ పరంగా కానీ. ఇన్ఫ్యాక్ట్ నా ఒక రికమెండేషన్, స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే, అందరు సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, టీమ్ లీడర్స్ ఉన్నారు కదా, ఒక 10 రెడీ రెకనర్లా క్రియేట్ చేసుకోండి. కస్టమర్ పరంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, అసోసియేట్ పరంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. వాళ్ళ నుంచి డేటా, అవసరమైన డేటా వచ్చేటట్టు మీరు రెడీ రెకనర్ ఉండాలి, టెంప్లెట్. దానికి పర్ఫెక్ట్ అయిపోవాలి మీరు. కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఈ ఓపెన్ ఎండెడ్ టెంప్లెట్ వాడాలి మీరు. టక్కు అని. టెంప్లెట్ అంటే తెలుసు కదా, పెట్రోల్ బంక్ పోయాం, 1 లీటర్ పెట్రోల్ ఎంత, ఇంత, 2, 3, 4, 5 ఇట్లా రెడీ రెకనర్ ఉండాలి, ప్రింట్అవుట్. అలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ప్రింట్అవుట్ ఉండాలి మీ దగ్గర. ప్రాక్టీస్ చేయాలి మీరు. చేస్తారా? సో లీడర్స్ అందరూ నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ సెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడుగుతాను ఏంటి, నంబర్ 1 ఈ బ్రెయిన్ జిమ్ అందరిని పరిశీలిస్తాను. ఎవరెవరు కరెక్ట్గా చేస్తలేరో నేను ఫైన్ తీసుకుంటాను మీ దగ్గర. మీకు మానిటరీ ఫైన్ ఉంటుంది. నొప్పిలు ఇవ్వాలి మీకు. నొప్పిలు ఇవ్వకుంటే చేయరు మీరు, ఎంగేజ్ అవ్వరు. సో ఇది చేయాలి. మళ్ళీ కలర్ కోడింగ్ ఇచ్చానా మీకు ప్రింట్అవుట్స్, దాని పట్ల గ్రిప్ రావాలి మీకు. క్లియరా? గ్రిప్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? మీరు 3 సార్లు చదివారనుకోండి, ఇక్కడ స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వకూడదు. అబ్బా హెవీ అనిపిస్తుంది రా బాబు అని ఉండకూడదు. ఫ్లోలో వెళ్ళిపోవాలి మీకు అది. క్లియరా? అండ్ లాస్ట్ ఇస్ 10 ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, 10 అంటే కస్టమర్ పరంగా, 10 అసోసియేట్ పరంగా నేను చూడాలి. ఆ ప్రింట్అవుట్ తీసుకురండి ప్రతి టీము. క్లియరా? గుడ్. సో షాల్ వి అక్నాలెడ్జ్ అవర్ ఫర్ అవర్ పార్టిసిపేషన్? చేతులు ఫ్రీ ఉన్నాయా? ఓకే. సో రెడీయా మరి? 1 2 3 1 2 3 1 2 3. థ్యాంక్ యూ.